ఎర్లీ మార్నింగ్ మా బ్రదర్ కాల్ చేసి ఒకరికి సర్ప్లస్ ఉందని చెప్పారు. తన హెల్త్ బాగాలేక నన్ను వెళ్ళమన్నారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఫాగ్ కూడా పోలేదు. బీచ్ దగ్గరికి వెళ్ళాక వాటర్లోకి వెళ్ళే ముందు ఎక్సర్సైజ్ చేసి సుదీర్భోకి పాపప్ అండ్ సముద్రం వేవ్స్ కోసం తనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చాక సముద్రంలో స్టార్ట్ అయ్యాం. ఈ కోల్డ్ వాటర్కి నాకు మళ్ళీ ఫీవర్ వస్తుందేమో అనిపించి స్విమ్ క్యాప్ వేసుకున్నాను. ఈయన హెయిర్ చూడండి ఎలా ఉందో, జడ కూడా బలగే వేసుకున్నారు. వాటర్లోకి వెళ్ళాక తనకి సర్ఫింగ్ కంటే స్టెబిలిటీ ఇంపార్టెంట్ అన్నారు. మెల్లగా స్టేబుల్ ఎలా ఉండాలో నేను చూపించాను. అలా ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఫిషర్మెన్స్ క్యారేజీలు పట్టుకొని ఒడ్డుకు వెళ్తున్నారు. ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. వేవ్స్ వచ్చినప్పుడు సర్ఫింగ్ చేసి వేవ్ లేని టైంలో ఇంకా అలా ఏదో ఒకటి చేస్తున్నారు. అలా చేసినప్పుడు హెయిర్ అంతా దెబ్బకు ఊడిపోయింది. అతనిలానే నన్ను చేయమన్నారు. ఏదో ట్రై చేసా. ఇంకా అలా 2 hours అయ్యాక ఇంక ఒడ్డుకు వెళ్ళిపోయాము. ఈరోజు అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే సముద్రం కూడా చాలా నీట్గా ఉంది. ఈ వీడియో చూసాక మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం మర్చిపోతూ